హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి మాకు టెర్రస్ గార్డెన్లోది. చూడండి, ఇవి గుత్తులు పొడుగు వంకాయలు అండి, గుత్తులుగా కాస్తాయి. టమాటా కూడా ఒక రంగు తేలిందండి, కోసేస్తాను అంతే. ఇది కూడా ఇవ్వండి. ఇక్కడ చూసారా, ఇలా గుత్తులుగా కాస్తాయి అన్నమాట ఇవి. ఉల్లికాడలు అండి, బాగా అయింది, విత్తనాలకు వదిలేస్తున్నాను. ఇది ఇలా ఒత్తుగా అన్నమాట. మై హార్వెస్ట్ టెర్రస్ గార్డెన్ లో అనమాట. వంకాయలకు వస్తున్నాను ఈరోజు, రేపు పాలకూరకు వస్తానండి. ఇది చూసాను, అంజీరు బాగా ఇంకా పెద్దగా కావాలండి అది. ఇది చూసారా, ఇదేమో మల్బరీ అండి. చూడండి, కొమ్ముకు వస్తుంది. ముందు ఎర్రగా ఇలా బ్లాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు తీయగా ఉంటుంది ఇది. కొన్ని పక్షులు తినేస్తాయి, కొన్ని మేము తింటాము. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆకంతా క్లీన్ గా తీసేసి మళ్ళీ చేసినామంటే మళ్ళీ పచ్చగా చిగురించి కొమ్మకు రెమ్మకు వస్తాయండి కాయలు. ఇవి బాగా ఎక్కువగా వస్తాయి మల్బరీ అయితే. అందరూ ఒక కుండీలో పెంచుకోండి, చక్కటి ఫలితాన్ని ఇస్తాయి ఇవి. ఇలా నల్లగా ఉన్నవన్నీ తీసేయాలన్నమాట. తీసేసి పండైనట్టు లెక్క. ఇది ఎర్రగా ఉన్నవన్నీ పుల్లగా ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు ఒక కుండీలో మల్బరీ చెట్టు తీసుకొచ్చి మొక్కలు నాటుకోండి.
మీకు తొందరలోనే కాపు వస్తుంది. పిల్లలు చక్కగా తింటారండి పండ్లు ఇవి, చాలా మంచిది. సీతాఫలాలు ఇప్పుడు అండి బాగా పిందెలు వచ్చినాయి, బాగా కాసి. చూడండి, చిన్న చెట్టు, అన్ని చెట్లన్నీ చిన్నగా ఉంటాయండి మావి, పెద్దగా కానివ్వము. అన్ని కట్ చేసి ప్రూనింగ్ చేసేస్తాను అనమాట. అన్ని పిందెలు వచ్చినాయి. ఉసిరి చెట్టు అండి, పూత వచ్చింది చూడండి, కనపడుతుందా మీకు? తెల్ల తెల్లగా పూత. ఈ సంవత్సరం కాస్తాయి అనుకుంటాను. చూడండి, పూత వచ్చింది చూడండి. పెద్దగా పోతుంటే చెట్టు అన్ని కట్ చేసా, ప్రూనింగ్ చేశానండి. ఇవేమో సింగపూర్ చెర్రీ అంటారు, చాలా స్వీట్ గా ఉంటుందండి. ఇప్పుడు అన్ని పూలు పూస్తున్నాయి, ఎక్కువగా పూలు పూసినాయి అనమాట. చూడండి, తెల్లగా పూలు, అన్ని పూలు. ఇవి తర్వాత ఇలా పచ్చగా ఇలా మారుతాయండి, పచ్చగా మొగ్గల్లాగా. చూడండి, ఇవంతా మొగ్గలు అనమాట. ఇవంతా పిందెలు వస్తాయి. తర్వాత కొంచెం ఇంకొంచెం సైజు పెద్దగా ఉంటుంది, అంతే. కొంచెం పసుపు తేలుతుంది అనమాట. రంగు తెలియదంటే ఇంకా పండైనట్టే. చాలా స్వీట్ గా ఉంటుందండి ఇది. చూడండి, ఇది ఇలా ఇలా వస్తాయి అన్నమాట. పూలన్నీ ఇలా పిందెలుగా మారుతాయి. తర్వాత ఇంకొంచెం పెద్ద సైజు వస్తుంది. బఠానీ, పెద్ద బఠానీ గింజ అంత ఉంటుంది. శనగలు, తెల్ల శనగలు ఉంటాయి చూడండి, అలా శనగల లాగా ఉంటాయి ఇవి. ఇవి చూడండి, రెమ్మ రెమ్మకు ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా పూత కూడా ఉంది, వస్తుందండి. గార్డెన్ ప్రియులు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ముందుకు నడిపించాలండి. అందుకు లైక్, కామెంట్ చేయండి. అప్పుడప్పుడు గార్డెన్ ప్రియుల కోసం మా టెర్రస్ గార్డెన్ పట్టి పంపిస్తుంటాను నేను. చూడండి, వంకాయలు ఇన్ని ఉన్నాయండి. చూడండి, ఇది ఫ్రూట్ అయిపోయింది అనమాట. ఇది అంజీరు, ఇంకా ఉన్నాయి మొగ్గలు. అవి అవుతుంది, నెమ్మదిగా అవుతాయి. నెమ్మది అండి ఇది కావడము. పండు కాయ పక్వానికి రావాలంటే చాలా టైం పడుతుంది, ఇది నెల తీసుకుంటుంది. చూడండి, కాకరకాయలు చూడండి. ఇది మేము విత్తనాలు వేసింది కాదండి, ఇది కిచెన్ వేస్ట్ లో నుంచి పడింది అనమాట. ఇవి వాటికి అవి అయ్యాయి అనమాట. ఇవి వీటికి ఇలా అల్లిచ్చాను పందిరిలాగా. చూడండి, కాయలు చేసారా, మొగ్గలు. ద్రాక్ష కూడా గుత్తులు స్టార్ట్ అవుతున్నాయండి. మళ్ళీ సెకండ్ విన్నింగ్ అనమాట ఇది. చూడండి, ఇదంతా కాకరకాయలు అండి, చెట్టు నిండుకు వచ్చినాయి. ఇలా కాకరకాయలు కాస్తాయండి, బాగా ఎక్కువగా కాస్తాయండి. ఇది మాకు, ఇవి కిచెన్ వేస్ట్ లో నుంచి పడి లేసింది అనమాట. ఇది చూడండి, కాకరకాయలు కొన్ని పసుపు తేరిపోతాయి, అవి తెంపేయాలి మనము. ద్రాక్షాలు ఇప్పుడే గుత్తు గుత్తులుగా వస్తుంది చూడండి. పందిరింత కిందకి చేశానండి. ఇది అన్ని పక్షులు పావురాలు తినేస్తాయండి ఎక్కువగా. ఈ సంవత్సరం మొత్తం పావురాలే తినేసినాయి. పావురాలకు వదిలేసాను ఈ సంవత్సరం. ఇదిగోండి, స్టార్ ఫ్రూట్ చూసారా, ఇలా కోసుకుంటామండి. ఇలా ఎల్లో తీరిన తర్వాత, ఎల్లో తెగితే మనం తీసుకుంటే స్వీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఆపిల్ చెట్టు నాటానండి. ఇది ఎర్ర ఆపిల్. అవుతుందో లేదో, మన రీజియన్ కు అవుతుందో లేదో డౌట్ గా తీసి నాటాను, కానీ సర్వైవ్ అయ్యింది చెట్టు. ఇప్పుడే చూడండి, ఇలా మొగ్గలు, ఇలా పూలు పూసి కాయలు స్టార్ట్ అయింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయ్యిందండి, పూలన్నీ రాలిపోయింది పూత. ఇప్పుడు ఇలా ఆకులన్నీ రాలిన తర్వాత కొమ్మలు ఇలా నిలిచాయి. నేనేమో చనిపోయింది అనుకున్నాను చెట్టు, కానీ ఇది కొమ్మ కొమ్మకు పిందెలు, పూలు వచ్చి పిందెలు వస్తున్నాయండి. చూడండి, మామిడి పిందెలండి. టెర్రస్ గార్డెన్ మీద ఇలా
సిమెంట్ తొట్టిలు చేశానండి, తయారు చేశాను. ఈ చుట్టూ అనమాట 3 తొట్టిలు తయారు చేశాను, పెద్ద పెద్దవి. ఇలా ఇలా 3 తొట్లు. ఈ నిమ్మకాయలు కూడా నాటాను ఇందులోనే పళ్ళ చెట్లు నాటానండి. దీనికి బాగా మన కుండీలో వేస్తే తక్కువ వస్తుంది దిగుబడి. చూడండి, ఇది ఇప్పుడు మన ఈ పూత వచ్చి పిందెలు కూడా కాస్తున్నాయండి, బాగున్నాయి. ఇది చూడండి నిమ్మకాయలు. ఈ చిన్న చెట్లోనే ఇన్ని ఉన్నాయండి, చూడండి చూడండి. ఇది పాలకూర, రేపు కోస్తాను. ఆకుకూరలు రేపు కోసేస్తాను. ఈరోజు ఇవి చేస్తున్నాను. ఇవన్నీ ఇది ఆరెంజెస్ అండి. ఇవి ఆరెంజెస్ చిన్న చెట్టులోనే ఇన్ని ఉన్నాయి, చూడండి. చెట్టు మొత్తం ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు మామిడికాయలు కూడా ఇదే చెట్టులో మామిడికాయలు ఇలా గుత్తులుగా ఉన్నాయి, చూడండి. ఈ సంవత్సరమే కాపు మొదలయ్యిందండి. ఇది చూడండి, ఈరోజు హార్వెస్టింగ్ ఇన్ని అయింది. కొన్ని కోసినాను. ఇది రోజు ఇన్ని కోసుకొని వెళ్తాను. ఫ్రెష్గా కోసుకొని తింటామండి. ఇది కట్ చేసుకొని ఒకసారి కట్ చేసుకుంటే చాలు. మనం ఎందుకంటే కెమికల్స్ ఏమి ఎరువులు ఏమి వాడము కాబట్టి ఆర్గానిక్ మాది. అందుకని ఒక్కసారి కడుక్కొని మామూలుగా తర్వాత చక్కెరలాగా తరిగి కొద్దిగా ఉప్పు చల్లి తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకాస్త కారం స్పైసీ తినే వాళ్ళైతే కారం కూడా చల్లుకోవచ్చు, కానీ ఉప్పుతోనే సరిపోతుందండి. ఉప్పుతో చాలా స్వీట్గా ఉంటుంది, స్వీట్గా కారంగా చాలా చాలా బాగుంటుందండి రుచిగా. ఇది చాలా పోషకాలు ఉన్నాయి ఇందులో. మెగ్నీషియం ఇదే ఉంటుంది, మీకు తెలిసిందే. ఇది ఈరోజు వంకాయలు ఇదండి. ఈరోజు దీంట్లో కుకింగ్లో వంకాయల రెసిపీ అన్నమాట. ఈరోజు ఇప్పుడు వంకాయలు సగమే కోసానండి, సగం రేపు ఇంకోసారి కోస్తాను అనమాట. అదండి, ఎవరైనా గార్డెన్ ప్రియులు ఉంటే వాళ్ళ కోసమని గార్డెన్ తీస్తున్నానండి, హార్వెస్టింగ్ అంతా. ఎవరికైనా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.